గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, హెచ్ఆర్డీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి నా నమస్కారములు. సార్, నా పేరు షేక్ జాను. నేను ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను సార్. సార్, నా చిన్నతనం నుంచి అందరూ మిమ్మల్ని హైటెక్ ముఖ్యమంత్రిగా పిలవడం విన్నాను సార్. సార్, గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు హై స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నట్టుగా నేను విన్నాను సార్. ప్రస్తుతం మాకు అవి అందుబాటులో లేవు సార్. మేము కూడా కంప్యూటర్ ల్యాబ్స్ గురించి తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలంటే ఇప్పుడు కూడా మళ్ళీ మీరు కంప్యూటర్ ల్యాబ్స్ ని ఏర్పరచగలరని కోరుకుంటున్నాను. ఓకే మా, తప్పకుండా. ఇక్కడ మీ స్కూల్కి అయితే ఎంపీ గారు హామీ ఇచ్చారు. రాష్ట్రం మొత్తం కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టే బాధ్యత మంత్రిగా లోకేష్ గారికి అప్పచెప్తున్నారు. తొందరలోనే ఆ పని ప్రారంభిస్తారు, పెట్టిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బి సంతోష్, 10th క్లాస్ డి సెక్షన్. నమస్తే సార్, నా పేరు బొమ్మశెట్టి సంతోష్. మాట్లాడమా, చెప్పమ్మా. నేను ఇదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. సార్, భారతదేశంలో ఒలింపిక్స్ లో మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి చాలా తక్కువ పథకాలు వస్తూ ఉన్నాయి సార్. కాబట్టి మా పాఠశాలలో బ్యాడ్మింటన్ కోర్ట్స్, వాలీబాల్ కోర్ట్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి, అలాగే పక్కనే ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుకోవడానికి మాకు కూడా అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం సార్. పిల్లలు బాగా ఆడుకోవాలని చేలు పైకెత్తండి. స్కూలుకు డుమ్మ కొట్టాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆడుకోవడం అవసరం, ప్లే గ్రౌండ్స్ అవసరం. ఏదైతే ఇక్కడ స్కూల్లో మీరు చెప్పినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇది, చరిత్ర ఉన్న ప్లేస్ ఇది. దీన్ని నేను ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి పిల్లలందరూ కూడా రోజు ఆడుతూ పాడుతూ చదువుకునే విధంగా చేస్తాం. మంచి ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నా. అయితే నువ్వు ఉండవు అప్పటికి. ఇప్పుడు 10th క్లాస్కి వెళ్ళాడు కదా, 10th క్లాస్ కదా నువ్వు. అవును సార్. కాబట్టి నువ్వు అలుమ్నాగా వచ్చి చూస్తా ఉండు అప్పుడప్పుడు. ఓకే సార్. థ్యాంక్ యూ సో ఈ మచ్. ఊరేనా మీది? బాపట్ల సార్. ఓకే, వచ్చి అప్పుడు ఆడుకోవచ్చు. గారు మాట్లాడతారు. కె ఝాన్సీ రాణి. రమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు కూచిపూడి ఝాన్సీ రాణి. మా బాబు ఈ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి పేర్లు అవసరం. సభకు నమస్కారం. మాట్లాడే సభకు నమస్కారం. ఎక్కడున్నావు? రారా, వచ్చే పరిగెత్తుకుంటూ వచ్చామ్మా. పరిగెత్త రావాలా? రన్ రన్. మైక్ ఇవ్వండి, మైక్ ఒకటి ఇవ్వండి అడిగి. రారా, నీ పేరేంటి మా? అటు మళ్ళు, నీ పేరేంటి? ఏ అఖిల్. అఖిల్. ఏంటి మీ అమ్మ అడిగింది? ఎప్పుడన్నా కూర్చొని పెట్టి మీ అమ్మ నాన్న నీతో కూర్చొని అడిగారా ఏమవుతావు పెద్ద అయినాకని? అడిగారా? అడిగారు సార్. ఎన్నిసార్లు అడిగారు మా? చాలా సార్లు అడిగారు సార్. ఏం చెప్పావు నువ్వు? పోలీస్ అవుతానన్నాను సార్. అవుతా అన్నావా? ఏంటి పోలీస్ కావాలని ఎందుకు అనుకున్నావు? నీకు తెలిసిన వాళ్ళు పోలీసులు ఉన్నారా? దగ్గర పెట్టుకో. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా పోలీసులు ఉన్నారా? లేరు సార్. మరి ఎందుకు కావాలనిపించింది? ఎక్కువ అధికారం ఉంది, కర్ర చేతిలో ఉంది, తుపాకు ఉంది, అందరూ భయపడతారు, అంతేనా? కాదు సార్. ఏంటి చెప్పు, నువ్వు అనుకుని చెప్ప. ఫ్రీగా మాట్లాడు, ఒక స్నేహితుడిగా మాట్లాడు, నీ వెల్విషర్గా, శ్రేయోభిలాషి మాట్లాడు. సమాజం సేవ కోసం సార్. సమాజ సేవ కోసం. ఆ అబ్బాయి ఏంటంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది పోలీసులు కాబట్టి ఒక పవిత్రమైన బాధ్యత. సమాజ హితం కోసం నేను కూడా పోలీస్ కావాలి అనే ఆలోచన ఉంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ నేను చెప్పే వర్షన్ ఏంటంటే, తల్లి తండ్రి పిల్లలు మీరందరూ కూర్చొని ఆలోచించాలి, పిల్లల్ని ప్రోత్సహించాలి. ఆయన పోలీస్ కావాలంటే తప్పులేదు. ఒక మంచి ఉద్దేశంతో నేను పోలీస్ కావాలన్నానంటే
బాగా ప్రోత్సహించి ఐపీఎస్ ఆఫీసర్ని చేసే బాధ్యత తల్లి తండ్రి తీసుకుంటే అప్పుడు వాళ్ళ ఆశయం కూడా నెరవేరుతుంది. ఇంకొక పక్కన అందరు పిల్లలు చిన్న చిన్న ఆలోచనలే కాకుండా బాగా చదువుకుని ఇప్పుడు చాలా మంది పరిశ్రమలు పెట్టే పరిస్థితి వచ్చారు. నేను అందుకే ఒక మాట అన్నారు, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అని. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పరిశ్రమ పెట్టే వ్యక్తి ఉండాలని, మీరు గాని మీ పిల్లలు గాని ఆ ఆలోచన కూడా రావాలి. అవన్నీ మళ్ళీ మాట్లాడదాం. కానీ తల్లి తండ్రి పిల్లల్ని కరెక్ట్ గా గాని ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకొని వాళ్ళలో ఒక స్ఫూర్తిని రగిలించగలిగితే ఏ స్థాయికైనా ఎదిగే అవకాశాలుంటాయి. మీరు అది చేస్తానే ఉండాలి, వదిలిపెట్టకుండా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అమ్మా నాన్న మాట వింటున్నావా? వింటున్నా సార్. కొంతవరకైనా? పూర్తిగా వింటున్నావా? కొంతవరకు వింటున్నావా? పూర్తిగా వింటాను సార్. ఆ? పూర్తిగా వింటా ఉంటాను సార్. అంటే నీకు వ్యక్తిత్వం లేదా? ఆ? మరి అమ్మా నాన్న పైన ఆధారపడిపోయావు అనుకో, నీకు మంచి మాత్రం విను, నీ ఆలోచన నువ్వు చేస్తావు. అది చెప్పా సార్. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. నా పేరు హేమమాలిని, ఎస్ఎంసి మెంబర్గా పనిచేస్తున్నాను. మున్సిపల్ స్కూల్లో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి హాజరైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఇతర మంత్రి వర్యులకి, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. పిల్లలకి నా ఆశీస్సులు సార్. చిన్న విన్నపం సార్. 7 సంవత్సరాల క్రితం మా స్కూల్లో బిల్డింగ్ స్టార్ట్ చేశారు సార్. దానిని మధ్యలో నిలిపివేశారు. మీ చేతుల మీదుగా దాన్ని పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మీ చేతుల మీదుగానే ప్రారంభిస్తే ఆ రోజే మా మున్సిపల్ స్కూల్కి నిజమైన పండగ సార్. ఓకే అమ్మా. ఒక సంవత్సరం కూడా లేదు. ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు చెప్దాం అనుకున్నాను, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, మినిస్టర్ గారు కూడా ఆదేశాలు ఇస్తున్నా. రాబోయే జూన్ కంతా బిల్డింగ్స్ పూర్తి చేసి కొత్త బిల్డింగ్ లోనే స్కూల్ ఉంటుంది. అది చేస్తారు, అవి కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తదుపరి ఈ పాఠశాలలో సోషల్ స్టడీస్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు శ్రీ కోటేశ్వరరావు గారు. వారి సంభాషణ. నమస్తే సార్, నా పేరు కోటేశ్వరరావు. నేను ఈ పాఠశాలలో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను సార్. సార్, సత్ప్రవర్తన, నైతిక విలువలు, మానవ సంబంధాలకు నిలయమైనటువంటి మన సమాజం అవి రోజు రోజుకి పెరిగిపోవటం మనం గమనిస్తున్నాం సార్. గత 10-15 రోజుల్లో వేరువేరు సంఘటనల్లో గమనించినట్లయితే విద్యార్థులు తోటి విద్యార్థులతో ప్రవర్తించినటువంటి తీరు, అలాగే ఉపాధ్యాయుని పట్ల వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ మనం కొంత ఆశ్చర్యానికి, ఆందోళనకి గురవుతున్నాం సార్.